హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. టైం అయితే 10 అవుతుంది. ఇంత నైట్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా ఆయన ఎర్లీ మార్నింగ్ 7కి వేయండి డ్యూటీకి. ఇప్పుడు వచ్చేటప్పుడు 10 అవుతుంది. 10కి తీసుకొచ్చింది ముంజలు. అసలు ఇవంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది మాకు. ఎందుకంటే మా స్కూల్ డేస్లో హాలిడేస్ ఎగ్జాక్ట్ ఈ టైంకి వస్తాయి కదా. మా అమ్మమ్మోళ్ళ ఊరైనా పెద్దమ్మోళ్ళ ఊరైనా ఏవైనా మాకు మా పెద్దమ్మోళ్ళ ఊరే. ఊరంటే అడ్డగుడ్డూరు మండల్, కొండంపేట విలేజ్. హాలిడేస్ వచ్చినాయంటే కథ 10-15 డేస్, 20 డేస్, 1 మంత్ ఉండేది అక్కడే. మా అన్న వాళ్ళు అయితే మా కోసం అయితే ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ తెచ్చిపెట్టేది. ఇవైతే బస్తాల కొద్దిగా తెచ్చేస్తే మస్తు ఇష్టంగా తినేది. నచ్చింది, కంటికి నచ్చింది, తినంగా మిగిలినవి పడేసేది. మా నడిపన్న ఒక దగ్గర జీతం ఉండేది. మా పెద్దమ్మకి 3 కొడుకులు, 1 బిడ్డ. ఇక మా పెద్దన్న అయితే జడ్జ్, రాజకీయాలు. అన్నీ క్వశ్చన్ చేసేది. నెత్తిలో పెయిన్లు చూసేది, ఫింగర్స్కి నెయిల్స్ తీసేది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, ఎండ కొడుతుంది, పళ్ళు తోముకుర్రా, బ్రష్ చేసిర్రా, స్నానం చేసుకుర్రా, ఇట్లా జడ్జి చేసేది మా పెద్దన్న. మా నడిపన్న అయితేనేమో పొద్దుగాల 10 గంటలకు అట్లా కళ్ళు తెచ్చేది. పొద్దుగాల కళ్ళు తాగురు అనేది. ఇట్లా ఆఫ్టర్నూన్ టైంలో ఇవి తెచ్చేది, ముంజకాయలు తెచ్చేది, తాటి పండ్ల సీజన్లో తాటికాయలు తెచ్చేది, కాల్చి ఇచ్చేది. మళ్ళీ అదే ఈత పండ్లు ఉంటాయి, గడ్డాంలు వేసి ఈత పండ్లు ఇచ్చేది. ఇంకా మా పెద్దమ్మ అయితే కౌంట్లెస్ అన్కండిషనల్ లవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మా నానమ్మ జీరా మీ పెద్దమ్మల ఇంటికి పోయిరు, బక్కగా వచ్చిర్రు అని అంటే దాన్ని పట్టి అన్నం పెట్టేది. నిజంగా నాకు ఆ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. మస్తు ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు, అసలు మళ్ళీ రావు. మా చిన్నన్న అయితేనే ఈతకి తీసుకుపోయేది. మా అక్క మేమందరం కలిసి బర్ల కాడ పోయేది సాయంత్రం. మాకు ఇవన్నీ ఉండకపోయేది మా విలేజ్ ఇక్కడ. ఇక నా కొడుకు అయితే వీడియో చేయలేడు. క్లోజ్ ద డోర్ గో. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాడు, వాడిని మూతి చూపిస్తా చూడ ఒకసారి. ఐస్ క్రీమ్ తిన్నాడు వాడు. క్లోజ్ చేయపో, డోర్ క్లోజ్ చేసి రాపో. గో గో స్టాండప్. బాగుంది అనుపో. బాబాకి ఇంకోటి ఇస్తావా? ఇంకోటి ఇచ్చిరాపో, బాబాకి ఇచ్చిరాపో. గో గో బాబాకి ఇచ్చిరాపో. మంచిగా పట్టుకో, 2 హ్యాండ్స్. నానికి కాదు, బాబాకి. మా అక్క మా చిన్నన్నతోటి ఇక మేము ఈతకు పోవడం, బర్ల కాడికి పోవడం, ఈవినింగ్ టైంలో స్పెండ్ చేసేది. మస్తు ఉంటుండే. నడు నడు. ఆ డేస్ అయితే అసలు మళ్ళీ రావనే చెప్తా, ఎవర్ గ్రీన్. మా ఇంటికాడ కూడా సేమ్ మా మేనత్త కొడుకుని మా నాన్న చదువుకుండు. వాళ్ళ పేరెంట్స్ లేకపోవడం వల్ల ఆయనని అన్న అన్న అని పిలిచేది. కాకపోతే మా అక్కనిచ్చే పెళ్ళి చేసేసినాం. మా అన్న కూడా సీజన్ వచ్చిందంటే బండి వేసుకొని 2-3 బస్తాలు తీసుకొచ్చేది. ఇవి మళ్ళీ మామిడి పండ్ల సీజన్లో మామిడి పండ్లు, అసలు ఏవైనా చిప్పాల పండ్ల కోసం మా అన్న అయితే మా కోసం మస్తు తిరిగి తెచ్చేది. అసలు ఆ రోజు అయితే మమ్మీ నా కొడుకు అయితే నన్ను వీడియో చేయలేడు. క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్, క్లోజ్. అసలు ఆ రోజులు రానే రావు. తినక కూడా 2-3 ఇయర్స్ అవుతుంది. అయితే మా ఆయనతో ఆర్గ్యూ చేస్తే తెచ్చిండు. నిజంగా ఎంత బాగుంటాయి అంటే అసలు కొనుక్కొని తినాలంటే నాకైతే అస్సలు దరియదు. ఎందుకంటే అప్పుడు ఫ్రీగా తినేది. మేము పండ్లు తెంపకపోతే మా కంటికి నచ్చిన పండు తినేది. మామిడి పండ్లైనా, బత్తాయిలైనా, ఇంకే పండ్లైనా మా కంటికి నచ్చిన పండు తినేది. ఇక వీడు ఐస్ క్రీమ్ తిని లిప్స్కుడు లే పిచ్చి నా కొడుక. అందుకే నాకు ఇక పైసలు పెట్టి కొనాలి అంటే అసలు దరియది. ఏ సీజన్కి ఆ సీజన్. ఊర్లు ఉంటోళ్ళకి అన్నీ దొరుకుతాయి. ఇది టౌన్ కదా, మాది భువనగిరి టౌను. సో మాకు ఏం దొరికేది, కొనుక్కొని తినాలంటే దరియదు. ఇట్లుంటుంది సిచ్యువేషన్. కానీ నాకైతే మా పెద్దమ్మల ఊరు, మా అన్నలు, మా అక్క, మా అన్నలు అయితే గుర్తుకొచ్చారు. వాళ్ళ ప్రేమ అయితే మేమైతే మస్తు మిస్ అవుతున్నాం. పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకైనాయి, మాకైనాయి. ఇంకా
ఏం చెయ్యలేము, పోలేము. పోయిన 1-2 డేస్, ఆ 2 డేస్‌లో కూడా మాకైతే పొద్దున కల్లం తెస్తారు, మీకు ఫిష్ దొరకదని ఫిష్ అని తెస్తారు, నాటుకోళ్ళు దొరికాయని నాటుకోడని కోస్తారు. ఎవర్ గ్రీన్ వాళ్ళ ప్రేమ అయితే అన్‌కండిషనల్. ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. మెయిన్ అయితే మా నడిపన్న జీతం ఉండి ఇవన్నీ చేసేది. మా చిన్నన్న కూడా. మా పెద్దన్న అయితే మాకైతే ఇట్లా జడ్జి చేసేదన్నట్టు. ఒకసారి ఇగ మాకాయన పళ్ళు తోమిర్రా? చూపి. మొహం కడిగిర్రా? స్నానం చేసిర్రా? గోర్లు చూడు ఎట్లా పెరిగినాయని గోర్లు తీసేది, పేన్లు తీసేది, మా అన్న జుట్టేసేది మా పెద్దన్న. అట్లా చేసేది. ఆ రోజులైతే మళ్ళీ రావు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఏడుపొస్తది. ఇగ మా పెద్దమ్మ అయితే మస్తు ప్రేమగా చూసుకునేది మమ్మల్ని. మాతో పాటు మా రేణక్కుండే. అందరికి పెళ్ళిళ్ళైన ఇద్దరిద్దరు పిల్లలు. మేము అసలు కలవడమే రేర్ అయింది. కలిసినా కూడా 1-2 డేస్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? మీకు ఏమైనా మెమోరీస్ ఉన్నాయా ఇలాంటివి? కామెంట్ చేయండి. నాకైతే మేము 6 మెంబర్స్ బ్రదర్స్ అండ్ 6 మెంబర్స్ సిస్టర్స్. మా అన్నలు అయితే మమ్మల్ని అయితే మస్తు ప్రేమగా చూసుకునేది. ఇట్లుంటుండే మా బ్యాక్ డేస్. మా ఆయన వస్తుంది, మా ఆయన మాటలలో విందాం. మాకైతే అన్నీ, మా అమ్మమ్మ అయినా, మా పెద్దమ్మ అయినా, మా అమ్మ అయినా, మా పెద్దమ్మనే మాకైతే. ఇప్పుడు అక్కడ వెళ్ళకైతే పోతాం, ఇయర్లీ వన్స్ అయినా ఏదైనా ఫంక్షన్స్ అయితేనే పోతాం. ఫ్యామిలీని, ఇల్లు సంసారం వదిలిపెట్టి మా అన్నలు రాలేరు, మేము పోలేము. ఏదైనా అకేషన్స్ ఉంటే వాళ్ళు వస్తారు, మేము పోతాము. కానీ నాకైతే ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ దొరికితే మాత్రం మా అన్నలే గుర్తుకొస్తారు. ఆ బాయిలలో ఈతలు, బర్రెలు అలాంటివి గుర్తొచ్చినా అంతే. నాకైతే ఈత రాకపోయేది, మా అన్నలే ఎత్తేస్తా అనేది. మస్తు భయపడేది, నాకు పానం తీపి ఎక్కువ అనిపించేది. నాకైతే ఇప్పుడైతే ఆ విలేజ్ గుర్తుకొచ్చింది. నా వీడియో ఎట్లా అనిపించింది? మా ఆయన అయితే పాపం 7కి వేయండి, ఇప్పుడు 10 అవుతుంది. మాకు చేసుకుంటేనే బతుకుతాం కాబట్టి నిజంగా నేను ఈరోజు ఫుల్ సిక్ అయినా ఫోన్ చేసి వస్తాడు, కానీ నేను రమ్మనడం వల్ల వచ్చే పైసలు పోతాయి అన్నట్టు నేనే ఫీల్ అవుతూ ఉంటా. అసలు నా అలాగా సఫర్ అవుతారు ఎంతమంది ఉంటారో నాకైతే అప్పుడప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. ఎంతో కొంత బ్యాక్ సపోర్టింగ్గా ఎవరైనా ఉండాలి. మనమే అన్నిటికీ చేసుకోవాలంటే మస్తు కష్టమవుతుంది. కానీ ఇందులో వాటర్ అన్నీ పగిలిపోయి వాటర్ పోయినట్టునే. మా ఆయన ఎప్పుడు తీసుకొని పెట్టిండో, ఆయన డ్యూటీ దగ్గర అమ్మిరంట, ఇంకా నా కోసం తీసుకొని పెట్టిండు. అది కూడా నేను ఒక 2 టైమ్స్, నువ్వు అసలు నేను అప్పుడు అడిగిన నువ్వు కొనుక్కొస్తలేవంటే తెచ్చిండు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.